అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్‌కి స్వాగతం. పొడుపు కథలు అంటే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ కూడా చాలా ఆసక్తిగా వింటారు. చాలా ఆసక్తితో దానికి సమాధానాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం కూడా చేస్తారు. ఈరోజు మనం వీడియోలో కొన్ని పొడుపు కథలను తెలుసుకుందాం. ఇవన్నీ చాటు పద్యాలలో లభిస్తూ ఉన్న పొడుపు కథలు. పొడుపు కథలు పిల్లలకు భాషను దగ్గర చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలతో ఈ పొడుపు కథల్ని అడిగి వాటి సమాధానాలను రప్పించే ప్రయత్నం చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక సాహితీ కౌముది ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మొదటి పొడుపు కథ. పరగు పంచాక్షరంబుల పక్షివరుడు వాని తలతీయ ఒక కవివర్యుడగును. అతని తలదృంచ వణిజుల కవసరమగు అసలు పదమును తెల్ప జోహారొనర్తు. ఇది పద్యం. ఈ పద్యంలో కవి మనల్ని అడుగుతూ ఉన్న పొడుపు కథ ఏమిటి అని అంటే, పంచాక్షరంబుల పక్షివరుడు. ఒక 5 అక్షరాల పదంట. ఆ 5 అక్షరాల పదము ఒక పక్షిని సూచిస్తుంది. అలాగే వాని తలతీయ అంటే ఆ 5 అక్షరాల పదంలో ఒక అక్షరాన్ని, మొదటి అక్షరాన్ని, తల అని అంటున్నారు కనుక మొదటి అక్షరము అనే అర్థం చేసుకోవాలి. మొదటి అక్షరాన్ని తీసేస్తే అప్పుడు అది ఒక కవి పేరు అవుతుందట. ఆ తరువాత అలా కవి పేరులో వచ్చిన ఆ 4 అక్షరాలలో మళ్ళీ మొదటి అక్షరాన్ని తీసేస్తే అది వ్యాపారులకు బాగా అవసరమయ్యే వస్తువు అవుతుందట. ఆ తరువాత అందులోంచి కూడా మొదటి అక్షరాన్ని తీసేస్తే అసలైన ఒక పదం ఏర్పడుతుందట. ఆ పదం ఏమిటో చెప్తే మీ అందరికీ జోహారొనర్తు, జోహారు చెప్తాను మీకు అని అంటున్నాడు కవి. ఇలా ఆలోచిస్తే మొదటి పాదంలో ఉన్న ప్రశ్నకి పరగు పంచాక్షరంబుల పక్షివరుడు. పంచాక్షరములు, 5 అక్షరములు కలిగిన పక్షివరుడు. వరుడు అంటే పక్షులలో శ్రేష్టము. అలా పక్షులలో శ్రేష్టమైన ఒక పక్షి పేరు వస్తుంది. దాంట్లోంచి మొదటి అక్షరం తీసేస్తే కవి పేరు వస్తుంది. దానిలోంచి మొదటి అక్షరం తీసేస్తే వ్యాపారస్తులకు అవసరమైన ఒక పదార్థం పేరు వస్తుంది. దీనికి సమాధానాలు అని ఆలోచిస్తే మొదటి దానికి సమాధానం కపోతరాజు అని అవుతుంది. కపోతము అంటే పావురము అని అర్థం. అదేమిటండి కపోతము అంటే పావురము అని అర్థం వచ్చేస్తోంది కదా, మరి కపోత రాజు అని ఎందుకు అనాలి అని అంటే, అందుకే ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకుంటే కేవలం పక్షి పేరు వస్తుంది అని చెప్పలా, పక్షులలో శ్రేష్టము అనే ఒక పదం కూడా ఉంటుంది అందులో అనే విషయం అర్థమవుతుంది. అందువలన కపోత రాజు. కపోతము అంటే పావురము, రాజు అంటే ఆ పావురాలలో గొప్పదైనటువంటి పావురం. అందువలన మొదటి దానికి సమాధానం కపోతరాజు. రెండవ పాదం ఏమంటున్నారు? వాని తలతీయ ఒక కవివర్యుడగును అని అంటున్నారు. ఇప్పుడు కపోతరాజు అనే ఈ 5 అక్షరాల పదంలోంచి మొదటి అక్షరాన్ని తీసేస్తే మిగిలిన 4 అక్షరాలు పోతరాజు అని మిగిలే. పోతరాజు అని అంటే బమ్మెర పోతన కవి మనకు అక్కడ కనిపిస్తారు. భాగవతం యొక్క అవతారిక పద్యాలలో కూడా పోతన గారు ఆయన గురించి చెప్తూ బమ్మెర పోతరాజొకడు అని ప్రస్తావిస్తారు. అందువలన పోతరాజు అంటే ఇక్కడ బమ్మెర పోతన గారు మనకి కనిపిస్తున్నారు. ఒక కవి మనకి కనిపించారు. ఆ తరువాత ఈ 4 అక్షరాలలోంచి అతని తలత్రుంచ అంటే ఈ పోతరాజులో ఉన్న 4 అక్షరాలలో మొదటి అక్షరాన్ని తీసేస్తే అప్పుడేమవుతుందట? వణిజులకు అవసరమగులు. వణిజులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు. వ్యాపారం చేసే వాళ్ళకి ఏం అవసరం అవుతుంది అంటే ఒక అక్షరం తీసేసి చూద్దాం. పోతరాజులో పో తీసేస్తే తరాజు మిగిలింది. తరాజు అంటే త్రాసు అని అర్థం. మరి వ్యాపారస్తులకి త్రాసు చాలా అవసరమైన వస్తువు కదా, సరిపోయింది. ఇక ఈ మిగిలిన తరాజులోంచి ఇంకొక అక్షరాన్ని తీసేసి చూద్దాం. చూస్తే అప్పుడు మిగిలింది రాజు. అదే కదా ఆఖరి పాదంలో కవి మనకి చెప్పినది. అసలు పదమును తెల్ప జోహారొనర్తు. రాజుకి మనం జోహార్లు, జయ జయధ్వానాలను చేస్తాం. అలాగే ఈ పొడుపు కథకి ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళకి కూడా నేను జయహో అంటాను అని కవి మనకి సంధించినటువంటి ప్రశ్నలు.
ఇప్పుడు రెండవ పొడుపు కథ. పురమన మూడక్షరములు తిరముగ నడిమక్షరంబు తీసిన గజమౌ పురమెట్టిదో గజమెట్టిదో ఎరిగింపు ముదీని గడువు నేడాదిత్తున్. ఇది రెండవ పొడుపు కథ. ఏమడుగుతున్నారు ఈ పద్యంలో అంటే, పురమన మూడక్షరములు. ఇది ఒక 3 అక్షరాల పదం. ఈ 3 అక్షరాల పదం కూడా ఒక పురము. పురము అంటే ఒక పట్టణం, ఒక ఊరి పేరు అవుతుంది. దానిలో ఉండే అక్షరాల సంఖ్య 3. ఈ 3 అక్షరాలలో తిరముగ నడిమక్షరంబు తీసిన గజమౌ. ఈ 3 అక్షరాలలో నడిమి మధ్య భాగంలో ఉన్న అక్షరాన్ని తీసేస్తే అప్పుడు దాని అర్థము గజమౌ, ఏనుగు అనే అర్థం వస్తుందట. తిరముగ నడిమక్షరంబు తీసిన గజమౌ. ఇక్కడతో 2 ప్రశ్నలు అయిపోయాయి. 3వ పాదంలో ఏమని అడుగుతున్నారు? పురమెట్టిదో గజమెట్టిదో. ఇంతకీ ఆ ఊరు పేరేమిటి? ఆ పదంలో వచ్చిన ఏనుగు అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏమిటి? ఎరిగింపుము దీనిని ఆలోచించి కాస్త తెలియచేయండి. గడువు నేడాదిత్తున్. ఓ ఏడాది సమయమైనా తీసుకోండి, దీనికి సమాధానం చెప్పండి అని కవి చమత్కారంగా మనల్ని అడిగిన ప్రశ్న. ఏడాది సమయం పట్టదు కానీ 3 అక్షరాల పదమే గనుక ఆలోచన చేస్తే చాలా తొందరగా మనకి సమస్య పరిష్కారం అయిపోయి పదం మన కంటెదురుగా కనిపిస్తుంది. ఏనుగుని ఇంకే ఏమేమి పదాలతో మనం పిలుస్తాము? దానికి పర్యాయ పదాలు ఏమున్నాయి అని అంటే, మొదటిగా మనకి గుర్తుకు వచ్చేది కరి అని గుర్తొస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, 3 అక్షరాల పదం అంటున్నారు. మనకి ఏనుగుని ఏమంటారో తెలిసింది, కరి అని అంటారని తెలిసింది. మధ్యలో ఇంకొక అక్షరాన్ని, ఏదో అక్షరాన్ని పెడితే అది ఒక ఊరి పేరు అవుతుందట. ఇలా ఆలోచిస్తే మనకి కొన్ని సెకండ్లలోనే ఆ ఊరి పేరు గుర్తుకు వస్తుంది. అదే కదిరి. కదిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం కూడా అది. కాబట్టి సమాధానం ఏమైంది? కదిరి అని సమాధానమైంది. మధ్యలో అక్షరాన్ని తీసేస్తే కరి, మధ్యలో అక్షరాన్ని ఉంచితే ఆ పురము, ఆ ఊరి పేరు కదిరి అని సమాధానం వస్తుంది. ఇక 3వ పొడుపు కథ. ఇది కూడా అంతే. ఇది కూడా 3 అక్షరాలతో ముడిపడిన పొడుపు కథే. ఈ పొడుపు కథలో ఏమడుగుతున్నారంటే, తరువున 3 అక్షరములు స్థిరముగ నడిమక్షరంబు తీసిన కోతౌ తరువెయ్యది కోతెవ్వడు ఎరిగింపుము దీని గడువు నేడాదిత్తున్. 2 పద్యాలు ఒకేలా ఉన్నాయి కనుక ఒకే కవి రచించిన పద్యము అని మనకు అర్థమవుతోంది. కాకపోతే ఆ కవి ఎవరో మనకు తెలియదు కానీ ఒకే కవి ఇలాంటి ప్రశ్నలను తయారు చేశారు చాటు పద్యాలలో అని అర్థమవుతోంది. ఇక్కడేమిటి? ఇప్పుడు కూడా 3 అక్షరాల పదమే, కాకపోతే ఇప్పుడు ఈసారి అదొక చెట్టు పేరు. ముందు పొడుపు కథలో అది ఒక ఊరి పేరు, ఈ పొడుపు కథలో ఒక చెట్టు పేరు. ఆ చెట్టు పేరు 3 అక్షరాలు ఉంటుంది. ఇక్కడ కూడా స్థిరముగా నడిమక్షరంబు తీసిన కోతౌ. ఇందులో మధ్యలో ఉన్న అక్షరాన్ని తీసేస్తే ఏదో ఒక కోతి పేరు వస్తుందట. తరువెయ్యది. ఇంతకీ ఆ చెట్టేమిటి? కోతెవ్వడు. అక్కడ ఉన్న ఆ కోతెవరు? దీన్ని కూడా ఎరిగింపుము దీని గడువు నేడాదిత్తున్. దీనికి కూడా కావలసినంత సమయం తీసుకోండి, దీని సమాధానం ఏమిటో చెప్పండి అని అడుగుతున్నారు కవిగారు. ఇందులో మనం ఇప్పుడు ఆలోచిస్తే తరువన 3 అక్షరములు. మనకు ఉన్నటువంటి చెట్ల పేర్లన్నీ కూడా ఆలోచించుకుంటూ రావాలి. కానీ చెట్లు చాలా ఉన్నాయి, కానీ పేర్లు కలిగిన కోతులు తక్కువే కదా ఉన్నాయి. ఇక్కడ కోతెవ్వడు అని అడుగుతున్నారు గనక ఖచ్చితంగా కోతులలో ఒక కోతి గురించే మాట్లాడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అలా చేసుకుంటే 2 అక్షరాలతో అయిపోయే కోతి పదం ఎక్కడ కనిపిస్తుంది? ఆ కోతికి ఉండే పేరు 2 అక్షరాలే ఉండాలి. అలాంటి కోతి మనకి ఎక్కడ కనిపిస్తుంది రామాయణంలో అని వెతికితే మనకి వెంటనే వాలి గుర్తొస్తాడు. ఆంజనేయుడు, హనుమంతుడు ఇవన్నీ 2 అక్షరాల కంటే మించిపోతున్నాయి కదా. మనకు కావాల్సింది కేవలం 2 అక్షరాల పేరు కలిగిన కోతి. ఆ పేరు కలిగిన కోతి ఎవ్వరు అని ఆలోచిస్తే మనకి వాలి అనే పదం తోస్తుంది. కాబట్టి ఇప్పుడు మధ్యలో ఏ అక్షరాన్ని పెడితే అది ఒక రకమైన చెట్టు అవుతుంది అన్నది ఆలోచించాలన్నమాట.
అంటే మనకి రెండవ ప్రశ్నకి సమాధానం ముందు దొరికింది. ఆ చెట్టు ఏమిటో ఇప్పుడు ఆలోచించాలి. వాలి అన్నదానికి మధ్యలో ఏ అక్షరం చేరిస్తే అది ఒక చెట్టు అవుతుంది అనంటే వావిలి. అది వావిలి చెట్టు. దీన్నే వావిరి చెట్టు అని కూడా అంటారు. అలా 3 అక్షరాల పదంలో ఒక వృక్షం పేరు ఉంది, ఒక కోతి పేరు కూడా ఉంది అని కవి మన బుద్ధికి కాస్త పని చెప్పే ప్రయత్నం చేశారు ఈ పద్యాలలో. ఈ పొడుపు కథలు గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.